హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో రీసెంట్గా ఫైవర్ గురించి వీడియోస్ చేస్తున్నాను. చాలామందికి చాలా డౌట్స్ వచ్చాయి అండ్ చాలామంది ఫైవర్ నుండి క్విట్ అయిపోదాం అనుకుంటున్నారు. ఎందుకంటే లాట్ ఆఫ్ స్పామ్స్ అండ్ లాట్ ఆఫ్ ఫేక్ మెసేజెస్. టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా మీరు ఈ లింక్ కాపీ చేయండి, ఈ లింక్ క్లిక్ చేయండి అని చాలా రకాల క్యూఆర్ కోడ్ స్కామ్స్ కూడా చాలా రకాలుగా వస్తున్నాయి అని నాకు చాలామంది మెసేజెస్ అయితే పెడుతున్నారు. సో చాలామంది ఏంటంటే ఫైవర్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్లాట్ఫామ్ గురించి చెప్పండి, వేరే వేలో ఏమైనా ఎర్న్ చేయొచ్చు అనేది కూడా నన్ను అడుగుతున్నారు. సో వారి కోసమే ఈ వీడియో. సో క్యాన్వాలోకి ఎంటర్ అయితే అయ్యాను. సో ఇక్కడ canva.com అని ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ట్ డిజైనింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఇది కాకుండా కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ క్రియేటర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మనం క్లిక్ చేసామనుకోండి, ఈ పేజ్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ బికమ్ ఏ క్రియేటర్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి నేను సైన్ అప్ అయితే అవుతాను. సో ఇక్కడ నేను సైన్ అప్ అవుతున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేశాను, సైన్ అప్ అయితే అవుతున్నాను. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎలిమెంటర్స్ అని క్లిక్ చేసాం కదా, దీని ద్వారా మనం ఇంట్రెస్ట్ అనేది యాక్చువల్గా ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మేబీ ఎక్కువ అవటం వల్ల మనకి ఇక్కడ రిజిస్టర్ అని ఇచ్చారు. సో ముందుగా అయితే రిజిస్టర్ అయితే చేస్తున్నాను. సో ఫామ్ అనేది మనం రిజిస్టర్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే ఇలా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బికమ్ ఏ క్యాన్వా క్రియేటర్, మనకి క్యాన్వా క్రియేటర్గా అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము ఇక్కడ జాయిన్ అవుతాం అని చెప్పి మనము ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మనకి క్రియేటర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకి మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఇది ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చేసరికి మన డీటెయిల్స్ ఇవ్వాలి. నేను నా డీటెయిల్స్ ఇస్తున్నాను, నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నా కంట్రీ డీటెయిల్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా నేను ఏమైతే క్రియేట్ చేయాలనుకుంటున్నానో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా నేను క్రియేట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తాను. నేను ఇప్పుడైతే ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఈమెయిల్ అయితే ఉంది అండ్ ఆల్రెడీ క్రియేటర్ అకౌంట్ ఉంది కాబట్టి జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఈ పేజ్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తాం. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిల్ అయితే వస్తుందన్నమాట. మెయిల్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి మనకి క్రియేటర్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని మనకి మెయిల్ అయితే వస్తుంది. సో వన్స్ క్రియేట్ అయిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎలిమెంట్ క్రియేటర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇలా వస్తుంది మనకి. సో మనం హోమ్ పేజ్లో కింద క్రియేటర్ హబ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది నార్మల్గా ఉండదు. అంటే ఎప్పుడైతే మనకి యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి క్రియేటర్ హబ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ క్రియేటర్ హబ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవి మనం ఇక్కడ ఎలిమెంట్స్ అనేది పోస్ట్ చేస్తాం, అంటే సబ్మిట్ చేస్తాం అన్నమాట ఫైల్స్ అనేవి. సో ఇక్కడ చూడండి మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనం ఏమైతే సబ్మిట్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. జేపీజీ, పిఎన్జీ, ఎస్వీజీ, సిఎస్వి ఫార్మేట్స్ ఇవన్నీ కూడా మనం సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు జేపీజీ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఫార్మేట్ అయితే ఉండాలి. ఈ ఫార్మేట్ ఏదైతే ఫార్మేట్ ఉందో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఈ యొక్క ఫార్మేట్స్లో మనం అయితే ఆ విధంగా క్రియేట్ చేసుకోవాలి. పిఎన్జీ అయితే ఈ ఫార్మేట్లో క్రియేట్ చేయాలి, మినిమం ఇంత ఉండాలి, మ్యాక్సిమం ఇంత ఉండాలి అనే ప్రతిదీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి. సో నేను ఆల్రెడీ చేశాను. సో నా ఐటమ్స్ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇవి చూడండి, కొన్ని ఇన్ రివ్యూ అనే ఆప్షన్స్ కనబడుతున్నాయి, కొన్ని వచ్చేసరికి రిజెక్టెడ్ అని చూపిస్తుంది, కొన్ని అప్రూవ్డ్ అని చూపిస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇన్ రివ్యూలో ఆప్షన్స్ క్లిక్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇన్ రివ్యూలో ఉన్నాయి, అంటే వాళ్ళు రివ్యూ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రిజెక్టెడ్ చూడండి, నా దగ్గర ఎన్ని రిజెక్టెడ్ అయినాయో. నేను చాలా ఫైల్స్ అయితే అప్లోడ్ చేశాను. అవి క్వాలిటీ స్టాండర్డ్స్ రీచ్ అవ్వకపోవడమో లేకపోతే అవి కస్టమర్స్ ఎవరు తీసుకోరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాటిని నాకు యాక్సెప్ట్ అయితే చేయలేదు. సో ఇవన్నీ కూడా రిజెక్టెడ్ అయినవి అనమాట. సో ఇక్కడ చూసారు కదా, పెద్దగా రిజెక్టెడ్ అని కనపడుతుంది కదా, ఇవన్నీ నాకు రిజెక్ట్ అయిపోయినాయి. అంటే వీటి ద్వారా నాకు మనీ ఏం రావు. సో అప్రూవ్డ్ అయినవి కొన్ని ఉన్నాయి,
అవి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా అప్రూవ్డ్ అయినాయన్నమాట. ఇవన్నీ కూడా అప్రూవ్ చేశారు. నా యొక్క డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా. సో ఇట్లా మీరు కూడా ఎలిమెంట్ క్రియేటర్లో మీరు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫైల్స్ అనేవి సెండ్ చేయొచ్చు. సో సెండ్ చేస్తే మనకి ఏమవుతుందంటే కొన్ని రోజులకు రివ్యూ అయిన తర్వాత ఎవరైతే వాడతారో వాటిని బట్టి మనకి డాలర్స్ అనేది వస్తాయి అనమాట. మనీ అనేది వాటి ద్వారా మనం ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. ఇదిగోండి నా పేమెంట్ ప్రూఫ్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నా పేమెంట్స్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ ఈ జూలై 16th నాకు ఒక పేమెంట్ అయితే జరిగింది. అది $12.13. సో అట్లా మీరు కూడా మనీ అనేది ఈ విధంగా ఏం చేయొచ్చు. జస్ట్ అప్లోడ్ చేసి వదిలేయడమే. నేనైతే యాక్చువల్గా అప్లోడ్ చేసి వదిలేసాను. అవే మనీ అనేది అవే వచ్చేసి నేను అసలు వాటిని కనీసం వర్క్ కూడా చేయలేదు వాటి మీద. జస్ట్ అప్లోడ్ చేసి వదిలేసాను అంతే. కొన్ని రోజులకి అవే నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అయినాయి. ఇప్పుడు నేను ఏ విధంగా అప్లోడ్ చేయాలని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డాక్యుమెంట్స్లోకి వెళ్ళి లేదా మన వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి మనం ఏమేమి కావాలో ఆ ఫైల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ తీసుకుని అప్లోడ్ కొడతాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ అయితే వచ్చేసింది. నేను ఇది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ టైటిల్ వచ్చేసరికి దీని టైటిల్ ఏదనేది మనం ఇక్కడ రాయాలన్నమాట. నేను సపోజ్ ఎగ్జాంపుల్గా నేను హ్యాండ్ ఐకాన్ అని టైప్ చేశాను. ఇక్కడ ఆర్టిస్ట్ నేమ్ వచ్చేసరికి నేను ఇక్కడ ఏం పెడుతున్నానంటే నా పేరు ఇస్తున్నాను. నెక్స్ట్ కీవర్డ్స్ 20 కీవర్డ్స్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ChatGPTలోకి వెళ్ళి ఇక్కడ 20 కీవర్డ్స్ అడుగుతాను. సో మీకు ఆ రిలేటెడ్ కీవర్డ్స్ కావాలి అని చెప్పి మీకు ఇక్కడ అయితే టైప్ చేయండి. ChatGPT కొన్ని కీబోర్డ్స్ ఇస్తాయి కదా, వాటిని మీరు జస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే పేస్ట్ చేయండి. ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 20 కీవర్డ్స్ అయితే పేస్ట్ చేయాలి. సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను మొత్తం కూడా. సో నేను 20 కీవర్డ్స్ అయితే ఇచ్చేసాను. సో అవి ఏదైనా పర్లా, కానీ దాని రిలేటెడ్గా మీరు కీవర్డ్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ కంటిన్యూ అండ్ నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రో ఉంది, ఫ్రీ ఉంది. వీటిలో ఏది ఇవ్వాలంటే మనకి మనీ రావాలి కాబట్టి ప్రో ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ ది కంటెంట్ అని కూడా ఇవ్వాలి. ఫ్రీ ఇచ్చారు అనుకోండి, మీకు వీటి ద్వారా మనీ అనేది ఏమీ రావన్నమాట. ఇక్కడ చూసారు కదా, దీస్ ఎలిమెంట్స్ విల్ బీ అవైలబుల్ టు ఆల్ క్యాన్వా యూజర్స్ ఫర్ ఫ్రీ. క్యాన్వా ఎవరైతే వాడుతున్నారో క్యాన్వా యూజర్స్ అందరికీ కూడా ఈ ఫ్రీగా దొరుకుతాయి, కానీ మీకు మనీ అయితే రావు. సో మీరు ప్రోకి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ ఐటమ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ ఐటమ్స్ అనేవి కూడా క్యాన్వాకి సబ్మిట్ అయిపోతాయి. సో కంగ్రాచులేషన్ అని వచ్చేసింది. సో ఇట్లా మనం సబ్మిట్ అయితే చేసేస్తాం అనమాట. సబ్మిట్ అయిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి మై ఐటమ్స్లో ఇక్కడ రివ్యూకి కనబడతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా. సో వీటిలో మనకి ఇట్లా ఈ విధంగా ఇన్వ్యూలో మీరు ఫిల్టర్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ కనపడుతుంది. ఇన్ రివ్యూ అని ఇది క్లిక్ చేస్తే మనకి ఇట్లా కనపడుతుంది అనమాట. సో ఇట్లా ఈ విధంగా మీరు మనీ అనేది వీటి ద్వారా ఏం చేయొచ్చు. ఎప్పుడైతే మన యొక్క అసెట్స్ అనేది వేరే ప్రీమియం కస్టమర్స్ వారి యొక్క డిజైన్స్లో వాడతారో వారికి మనీ అయితే వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. క్యాన్వాలో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రజెంటేషన్, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడికి నేను వచ్చి ఒక సింపుల్గా ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా పోస్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏదైనా మనకి సింపుల్గా ఉన్నాయి కదా పోస్టర్స్, ఇవి వస్తాయి కదా. జస్ట్ ఈ పోస్టర్స్ని యూస్ చేసుకుని మనం సింపుల్గా డిజైన్ అయితే చేయొచ్చు. వీటిలో కొన్ని ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో అవి ప్రీమియం ఉంటాయి. సో అలా ప్రీమియం మనం ఎప్పుడైతే వాడతామో ఎవరైతే ఆ ప్రీమియం డిజైన్ చేశారో వాళ్ళకి మనీ అవుతాయి, మనీ అనేది వాళ్ళకి పడతాయి అన్నమాట. అట్లాగే ఇప్పుడు నా ఎసెట్స్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఎవరైతే వారి యొక్క డిజైన్స్లో వాడతారో వారి ద్వారా నాకు మనీ అనేది వస్తాయి అన్నమాట. ఇది నా ఎర్నింగ్స్ అనమాట. సో క్యాన్వా యూస్ చేసి నేను ఇప్పటివరకు ఇంత అయితే ఎర్న్ చేశాను. నా పేమెంట్ ప్రూఫ్ కూడా మీరు చూశారు కదా. సో మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇది జెన్యూన్గా నేను ఎర్న్ చేసింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా వేరే అదర్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, వాటిలో నేను ఇంకా ఏమీ ఎర్న్ చేయలేదు కాబట్టి నేను వాటికి ఎక్స్ప్లెనేషన్ ఆర్ నేను వాటి మీద ట్యూటోరియల్స్ కూడా ఏమీ చేయట్లేదు. సో నేను వర్కౌట్ అయినాయి, నా లైఫ్లో నాకు వర్కౌట్ అయినాయి మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, ఫాలో అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.